అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గ నాయకులు, కొంతమంది ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొంతమంది ఈరోజు విశాఖపట్నంలో భేటీ అయ్యారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు చాలామంది అక్కడికి వెళ్ళారు. అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, అండ్ కరణం ధర్మశ్రీ గారు, అండ్ ఈయన గుడివాడ అమర్నాథ్ గారు, కురసాల కన్నబాబు గారితో సహా మొత్తం కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది వెళ్ళారు. దీని అజెండా ఏంటంటే మెయిన్ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగింది కదా, సో దాన్ని ఆల్రెడీ రాజకీయంగా ఫేస్ చేశారు. కాపు సామాజిక వర్గం మీద దాడి అనేటట్టు ప్రచారం కూడా చేశారు. ఈవెన్ ముద్రగడ పద్మనాభం గారు ఆ దాడి మీద సీఎం గారికి లేఖ రాశారు. అదేదో కాపు సామాజిక వర్గానికి దాడి, కాపు సామాజిక వర్గం మీద దాడులు జరిగిపోతున్నాయి అనేటట్టు ఫోకస్ చేస్తూ, సో దీన్ని మరింత ఉధృతం చేసేలాగా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మీద దాడులు జరిగిపోతున్నాయి అనేది కాపు సామాజిక వర్గంలో మరింతగా రెచ్చగొట్టాలి, మరింతగా ఇంజెక్ట్ చేయాలి అనే ఉద్దేశం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి కాబట్టి కాపు సామాజిక వర్గం మోర్ దాన్ 70% కూటమికే అటాచ్ అయి ఉన్నారు. లీడర్షిప్లో కావచ్చు అండ్ సామాన్య పబ్లిక్ ఓటర్లలో కావచ్చు. కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా మోర్ దాన్ 70% టీడీపీ, జనసేన కూటమికి అటాచ్ అయి ఉన్నాయన్నమాట. సో వైసీపీకి ఓట్ బ్యాంక్ బాగా తగ్గింది కాపుల్లో. 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గంలో వైసీపీకి అరౌండ్ 48% ఓట్ బ్యాంక్ వచ్చింది, ఓట్లు వచ్చాయి. కానీ 2024 వచ్చేసరికి 34-35% కాపు సామాజిక వర్గంలో ఓట్లు వచ్చాయి వైసీపీకి. సో ఎన్నికల తర్వాత అది కూడా లేకుండా ఇంకాస్త తగ్గింది. అంటే ఉభయ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గ ప్రాబల్యం, రాజకీయ పెత్తనం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ ఏమాత్రం లేవలేదు. ఈ 20 నెలల్లో చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో అండ్ పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ కాస్త ఊపందుకుంది, లేచింది తప్ప ఈ ప్రాంతాల్లో అసలు వైసీపీ ఊపు రాలేదు, లేవట్లేదు. సో దీన్ని లేపాలంటే ఏం చేయాలి అనే ప్రణాళికతో పాటు, సో దీనికి వాళ్ళు ఒకటే అజెండా, కాపు సామాజిక వర్గం మీద కూటమి వాళ్ళు దాడులు చేస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో వైసీపీ, అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు అక్కడ అంబటి రాంబాబు గారి మీద ఎందుకు దాడి చేశారు? ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళందరూ కాపు సామాజిక వర్గమే. కొట్టు సత్యనారాయణ గారు కావచ్చు అండ్ గ్రంథి శ్రీనివాస్ గారు, ఆలనాని గారు అంటే పార్టీ మారారులే. సో ఇంకా చాలామంది ఉన్నారు ఆ సామాజిక వర్గంలో. ఎవరి ఇంటి మీద జరగని దాడి అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎందుకు జరిగింది? ఆయన ఆ రోజు ఉదయం సీఎం గారిని ఉద్దేశించి అత్యంత బూతు పదాలు మాట్లాడారు కాబట్టి, బూతులు తిట్టారు కాబట్టి. అందుకే నిజంగా కాపు సామాజిక వర్గం మీద దాడి జరిగిపోయింది అనుకుంటే ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదో, వంగ గీత గారి ఇంటి మీదో, లేకపోతే ఇంకా కాపు సామాజిక వర్గ నాయకులు అందరిళ్ళ మీద జరగాలి కదా. ఎవరిళ్ళ మీద జరగల, ఓన్లీ రాంబాబు గారి ఇంటి మీదే జరిగింది. దానికి కారణం కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. కానీ పార్టీ పరంగా ఒక అజెండా పెట్టుకొని, పార్టీ పరంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని, సో ఆ కమ్యూనిటీ పరంగా మరింతగా బలంగా వెళ్ళాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టాస్కు. సో దీన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశం మీద చర్చించడానికి ఈరోజు భేటీ జరిగిందంట. సో ప్లస్ మీకు గుర్తుండే ఉంటుంది, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20-21 నెలల్లో రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా సరే కమ్మ, కాపు మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు కందుకూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ప్యూర్లీ కమ్యూనిటీ ఇన్సిడెంట్ కాదు, 2 కుటుంబాల మధ్య జరిగిన అంతర్గత వ్యవహారం, 2 వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీల వ్యవహారం. కానీ దాన్ని కమ్యూనిటీకి అంటగట్టి కొంత ప్రచారం చేశారు. అండ్ చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు అసెంబ్లీలో పరోక్షంగా కామెంట్ చేసినప్పుడు అది కూడా ఒక పార్టీకి, ఒక కులానికి ఆపాదిస్తూ కొంత ప్రయత్నం చేశారు. ఇలా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఏదీ సక్సెస్ అవ్వాల. సో ఇప్పుడు చివరికి అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడిని కాపు సామాజిక వర్గం మీద జరిగిన దాడిగా చిత్రీకరిస్తూ ఆల్రెడీ ఒక 15 రోజులు అయిపోయింది. అయినా సరే దాన్ని ఆపకుండా విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళడానికి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి రోజుకొకరు చొప్పున ప్రెస్ మీట్లు పెట్టడమా, రోజుకొక ప్రాంతంలో ప్రెస్ మీట్లు పెట్టడమా, లేదా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాపు కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూపుల్లోనూ అండ్ రకరకాల గ్రూపుల్లో దీనికి సంబంధించిన చర్చలు లేవనెత్తి కింది స్థాయి నుంచే కూటమి మీద వ్యతిరేకత తీసుకొచ్చేలా చేయడమా, అంటే ఇది వైసీపీ ప్లాన్, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఈ విధంగా ఉంది అనమాట. ఆ ఉద్దేశంతోనే ఈరోజు భేటీ జరిగినట్టుగా చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ.